ఆర్జే కింద కూడా ఉన్నారు కాబట్టి సినిమాలు ఇవన్నీ కొంచెం అంటే అప్డేటెడ్ అవుతూ ఉండాలి. వీళ్ళందరితో ఉంటుంది. నాట్ ఓన్లీ రాజుతో చాలామంది హీరోలతో ఉంటారు కదా. సో అలా అప్డేట్ అవుతున్నప్పుడు అలా చాలామంది హీరోలు మీ స్టేషన్స్కి వచ్చినప్పుడు కనుక మీకు బాగా నచ్చిన కన్వర్జేషన్స్ అంటే ఎవరితో అయినాయి? ఏ హీరో ఏ హీరోయిన్తో అయినాయి? 17 ఏళ్ళు ఎంతమంది అదే చేసి మహేష్ బాబు డైరెక్ట్గా స్టూడియోలోకి వచ్చి ఒకరోజు ఇట్లాగా కూర్చున్నారు. దట్ సంథింగ్ లైక్ అతిథి సినిమాకి ఆ రోజు మొత్తం మా దాని ఉంటుంది టెలాస్ అని ఉంటుంది, ఆన్లైన్ కాల్ చేస్తుంటారు. 12 లైన్స్ ఉంటాయి, తప్ప 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 మోగిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. తర్వాత కాల్స్ కూడా ఆగిపోయింది. దట్ వాజ్ అండ్ నా కెరీర్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ షో ఆర్జేగా అల్లు అర్జున్ గారితో. ఫస్ట్ షో వాజ్ విత్ అల్లు అర్జున్. లాంచ్ అనమాట, స్టేషన్ లాంచ్ అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది. సర్ప్రైజింగ్లీ తర్వాత ఆ స్టేషన్ మారి వేరే స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ స్టేషన్లో కూడా అల్లు అర్జున్ వచ్చి లాంచ్ చేశారు. మీకు అల్లు అర్జున్ అనేది ఫ్యాక్టర్ బాగా కలిసి వస్తుంది లిటరల్లీ. సో అలా పెద్దవాళ్ళని ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక క్వశ్చన్ ఆయన అడిగినప్పుడు బాగా మంచి మజా అనిపించింది. ఆయన సినిమాలన్నీ చూస్తున్నప్పుడు ఒక డి కంపెనీ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఆయన హీరో ఒకప్పుడు ఏదో సాదాసీదాగా బతికి రోడ్లో తన్నులు తిన్నవాడు, తర్వాత పెద్ద కంపెనీకి డి కంపెనీకి ఓనర్ అయిపోతాడు. సో డాన్ అయిపోతాడు. వాళ్ళంటే అందరూ భయపడుతుంటారు. సో ఆయన్ని హీరోయిన్ అడుగుతుంది ఒక షాట్లో, నీకేంటి ఇంత సంపాదించేసావు కదా, ఇంకా నీకు లైఫ్లో ఏంటి కిక్ అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన అంటాడు, ఒకడు నా ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లో నన్ను కొట్టాడు, ఆడు నేనేం చేయలా, కానీ వాడు ఈరోజు ఎక్కడున్నా కూడా నేను ఆడిని ఏదో ఒకటి చేస్తానని భయపడుతూ ఉంటాడు, ఆ భయంతో నేను బతికా, అదే నాకు కిక్ అంటాడు. నేను అడిగా, సార్ ఈ సీన్ ఉంది కదా, ఇది మీ రియల్ లైఫ్ సీనా? ఎందుకు అడుగుతున్నానంటే విజయవాడ సిద్ధార్థ కాలేజీలో మీరు చదువుతున్న రోజుల్లో మిమ్మల్ని మీద కూడా ఇట్లాగే ఎవరో అటాక్ చేశారని, అదే సీన్ ఫస్ట్ శివ సినిమా స్టార్టింగ్లో ఆ కారు వెనకాల నుంచి పొగొస్తూ ఉంటే వాళ్ళని కొడతారు కదా, అదే పెట్టి మీరు అక్కడ తీశారని అనుకుంటున్నాము. అండ్ ఈ రోజు మీరు ఈ రేంజ్లో ఉన్నారు, పెద్ద డైరెక్టర్ అయ్యారు, మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఇలా మిమ్మల్ని చూసి ఎక్కడో ఒక చోట భయపడుతూ ఉంటారు కదా, అది చూసి మీరు ఏం చేస్తున్నారు, తుమ్ సచ్చిముచ్చి రాక్షసు అంటది, ఆ రాక్షసుడు మీరేనా అని అడిగా. అంటే ఒప్పుకున్నారు ఆయన. రకుల్ ప్రీత్ సింగ్ తను ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. తను ఎలా అంటే అదేం సినిమా, మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కరెక్ట్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారన్నమాట. మామూలుగా అసలు ఏ రకమైన హడావిడి లేకుండా సాదా సీదగా తను ఇలా వచ్చి కూర్చొని చాలాసేపు మాట్లాడడం, చాలా అంటే డౌన్ టు ఎర్త్గా మాట్లాడడం. అండ్ ఐ థాట్ లైక్ ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫర్ షూర్ షీఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్ అని చెప్పి అనిపించింది. తర్వాత విజయ్ దేవరకొండ, ఆయన పెళ్లి చూపులు సినిమాకి ఆయన హీరోయిన్ రీతు వర్మ, వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ కూర్చొని, అప్పట్లో వాళ్ళకి బోల్డ్ టైం ఉండేది, వాళ్ళిద్దరు కూర్చొని అక్కడ సీన్ ఎనాక్ట్ చేయడం, మాట్లాడుకోవడం బోల్డ్ అంత సేపు అనమాట. లిటరల్లీ అంత టైం ఇచ్చేవాళ్ళు మాకు. నాని, అబ్బా ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి గత నుంచి. అష్టాచెమ్మ సినిమాకి నాని, స్వాతి ఇద్దరు కూడా మా స్టూడియోలోకి వచ్చి ఇట్లా కూర్చొని కింద కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత బర్త్డేకి పిలిస్తే వాళ్ళిద్దరు కూడా వచ్చి హ్యాపీగా పిజ్జాలు తిని సరదాగా ఏది పిజ్జా హట్లో. సో దోస్ ఆర్ గోల్డెన్ డేస్ అనమాట. అయితే మనకి ప్రతి దాంట్లో ప్రతి ఏ ప్రొఫెషన్లో కూడా డ్రీమ్ ఉంటుంది, నాకు పలానా వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు మీదేంటంటే ఆ ప్రొఫెషన్ కాబట్టి ఎవరినైనా ఒకళ్ళని పలానా వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి ఇప్పటికైనా అనే డ్రీమ్ ఏమన్నా? ఆఫ్ కోర్స్ అనుకున్నాను. చిరంజీవి గారిని ఒకరోజు చిరంజీవి గారిని కలిసినప్పుడు అడిగాను. ఆ రోజు నా చాలా నుంచి అడగాలనుకున్న క్వశ్చన్, ఎందుకంటే మన చిరంజీవి గారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ భక్తులే ఉంటారు ఆయన. నేను కూడా అంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలో ఆయన ఎవరైనా సరే అంత ధైర్యంగా వెళ్ళి చెప్పగలరా? సార్ ఇప్పుడు మీరు ఒక సినిమా తీస్తున్నప్పుడు ఇది బాగుందా బాగాలేదని అడిగితే మీరు చేసింది ఏదైనా సరే బాగుంది అని అనేవాళ్ళే తప్ప ఇది లేదు సార్ ఇది కొంచెం ఏదో తేడాగా ఉంది అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా మీ దాంట్లో? అలాంటప్పుడు మీరు ఎటువంటి ఆ జడ్జిమెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, చెప్పింది కరెక్ట్ శేఖర్, సురేఖ మా మిస్సెస్ ఖచ్చితంగా ఇది బాగాలేకపోతే బాగాలేదు, షీల్ కాల్ ఎ స్పేడ్ బాగాలేకపోతే బాగాలేదని చెప్పేస్తారు మొహం మీద. నేను జడ్జిమెంట్ మా మిస్సెస్ నుంచి తీసుకుంటా అని చెప్పారు. సో అది నాకు బాగా గుర్తుండిపోయింది. నైస్ క్వశ్చన్ అది. సో ఆయన ఇంటర్వ్యూ చేశాను. అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ చేశాను. ఇది మన పీకే సినిమాకి ఆయన ఇక్కడికి వచ్చారు, మన సినిమాక్స్కి వచ్చినప్పుడు. సో అమీర్ ఖాన్తో తెలుగు మాట్లాడే చల్లని కోరిక.
మాట్లాడిస్తూ అమెరికన్ని అడిగా ఇట్లా మీరు కనుక తెలుగు మాట్లాడితే తెలుగు వాళ్ళందరూ ఎంతో మీకు ఫ్యాన్స్ ఉంటారు, ఒక్కసారి మీరు మాట్లాడారంటే మీకు ఢిల్లీ ఇచ్చేస్తారు అట్లాగే అంటే సరే ఏం మాట్లాడాలి చెప్పాను అంటే హిందీలోనే. అంటే హాయ్ నేను మీ అమీర్ ఖాన్ అంటే హాయ్ నేను మీ అమీర్ ఖాన్ అని చెప్పని ఏ అమీర్ ఖాన్ కాదు ఇట్స్ ఆమిర్ ఖాన్ ఓకే మా తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని అమీర్ ఖాన్ అంటారు సార్ అని చెప్పాను. అది తర్వాత అదే రోజు అనుష్క శర్మని కూడా ఇంటర్వ్యూ చేసాను. ఓకే. అండ్ క్రికెటర్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. కామెంటరీ చేశాను కలిసి వెంకటపతి రాజు గారితో స్టార్ స్పోర్ట్స్లో. అయితే యాక్చువల్గా నేను అనేది ఇప్పటివరకు ఎంతమందిని చేశారు డ్రీమ్స్ కమ్ ట్రూ అన్నట్టు, మిగిలిపోయిన వాళ్ళు అంటే ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి కొంతమంది ఎక్స్ట్రీమిటీ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒకసారి కలిసే అవకాశం వచ్చింది, అదృష్టం దొరికింది మాకు. అది మ్యాచ్లో ఇట్లా CCL మ్యాచ్ ఏదో జరుగుతున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన్ని, తర్వాత అనుష్క ఇద్దరిని కూడా అదే రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది. బట్ సాలిడ్ ఇంటర్వ్యూ అయితే చేయలేదు. ఎస్. అయితే మరి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ, ఆయన ఒక 10 years జర్నీ ఫెయిల్యూర్స్ నుంచి సూపర్ సక్సెస్, ఎలా అనిపిస్తుంది ఒక జర్నీ చూసినప్పుడు? అంటే యాజ్ ఏ ఆడియన్గా లేదా యాజ్ ఏ ఫ్యాన్గా? ఆయన జర్నీలో సక్సెస్ ఉన్నా ఫెయిల్యూర్ ఉన్నా ఒక్కటి బాగా నచ్చేది ఏంటంటే ఇది జెన్యున్ అంటే జెన్యున్. ఎస్ ఎస్. మనసుకి మేకప్ వేసుకోరు ఆయన, అంతే. అది బాగా నచ్చుతుంది. కొన్నిసార్లు అమాయకత్వంతో మోసపోయిన సిచ్యువేషన్స్ అనిపిస్తుంది ఆయన మంచితనాన్ని కొంతమంది వాడుకొని ఆయన మోసం చేశారు అనిపిస్తుంది తప్ప ఈజ్ లిటరల్లీ జెన్యూన్. అంటే మనం అనుకుంటుంటాం కొంతమంది రాజకీయ నాయకులు కొంత పుష్ వచ్చిన తర్వాత ఇనిషియల్గా ఒక మంచి కాజ్ కోసం వస్తారు, బట్ తర్వాత వాళ్ళకి ఆఫర్లు రకరకాలు వచ్చిన తర్వాత వాటికి లొంగిపోయి లేకపోతే డబ్బు మరిగి వాటిలోకి వెళ్ళిపోయి స్కామ్లోకి వెళ్ళిపోతుంటారు కదా. బట్ ఆయనలో ఎప్పుడు ఆ కోణం కనిపించలేదు. లైక్ ఏ డబ్బు ఈజ్ నథింగ్ అనే ఆ యాటిట్యూడ్ భలే నచ్చుతుంది నాకు. డబ్బు నథింగ్ నాకు అంటాడు, అది బాగా నచ్చుతుంది.